కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు అధికార పార్టీలో ఒక కలవరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. సో ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఎందుకంటే అభ్యర్థులు కూడా దొరకట్లేదు వాళ్ళకి. ఈ ఇన్ఛార్జీలు కూడా మార్పులు చేర్పులు ఇంకా తర్జన భర్జనలు ఇవే కొనసాగుతా ఉన్నాయి. రేపు మాపో కోడ్ కూడా రాబోతోంది. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. వందే మాత్రం. ఒక విషయం ఏంటంటే, జగన్ తను చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అల్టిమేట్ గా ఈ రోజున ప్రజలు అతని ప్రభుత్వాన్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది. గడప గడపకు వెళ్ళినటువంటి అతని నాయకులని కూడా చీకొట్టే పరిస్థితి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జతకట్టి, ఎన్డీఏ కూటమిలాగా జతకట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరొకసారి అరాచక పాలన రాకుండా చూడడం కోసం అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మూడు ముక్కల్లో చెప్పాలంటే జగన్ చేసిన వాటిలకి గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం అని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులను ఇస్తూనే ఉంది. అది అందరికీ తెలిసిందే. ప్రతి సంక్షేమ పథకం కానీ రోడ్లు, రైల్వేలు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇస్తున్నారు. కానీ ఈయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే, జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అని చెప్పని అన్నారు 55. అంటే అసలు ప్రజలు ఎందుకు చీకొడుతున్నారు? ఈ రోజున అతను సిద్ధం సభలను పెట్టుకొని నేను సిద్ధమే అని చెప్పని మీరు అన్నట్టుగా క్యాండిడేట్లని మార్చుకుంటూ, ఇన్ఛార్జ్లను కాసేపు ఇటు అటు మార్చుకుంటూ, అసలు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చింది? పోయిన ఇదే 5 సంవత్సరాల కిందట అంతకు ముందు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసి ప్రతి జిల్లాకి కూడా హామీని ఇచ్చుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా 25 నుంచి 35 కొన్ని జిల్లాలు 35 హామీలు కూడా ఇచ్చుకుంటూ పాదయాత్ర చేసి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అన్న వ్యక్తి 151 వేవులు అలా ఫ్యాన్ గాలి వేవ్ అనుకోవచ్చు, అలా వేవ్ లో కూర్చోబెట్టినటువంటి వ్యక్తిని 5 ఏళ్ళు కాదు కదా, కనీసం అతను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రజల పట్ల కంటకుడిలాగా తయారయ్యాడు. ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తే కార్పొరేషన్లు పెట్టారు. 55 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా అందులో వేయకుండా దాని నుంచి కూడా అవి కూడా తాకట్టు పెట్టాడు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని తాకట్టు పెట్టారు, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టాడు. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చినటువంటి కేంద్ర సంస్థల కోసం అని ప్రతి జిల్లాలో వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలని ఇస్తూ సంస్థలని ఇస్తూ ఉంటే కనుక అప్రూవ్ చేస్తూ ఉంటే వాటిని కూడా నీరు మనం చూసే ఎయిమ్స్ మంగళగిరి అందరికీ తెలిసిందే. ₹10 ప్రజలందరికీ కూడా వైద్య వసతిని అందించేటటువంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఎయిమ్స్ కి కూడా మంచినీరు, అప్రోచ్ రోడ్డు, కరెంటు లేకుండా ఇట్లా ఎన్నో సంస్థలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ కూడా విసుగు చెందింది. మరి ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతిరోజు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కేంద్రం ఇస్తున్నటువంటి సహకారాన్ని కూడా అతనికి అసలు అభివృద్ధి అనే ఎజెండానే లేదు అనేది పైనటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు అర్థమైంది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రం మరింత అధోగతి పాలు కాకూడదు అని చెప్పని ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ ఈ రోజున చేరింది. ఆ ఆకాంక్షతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని నెరవేర్చడం కోసం అని చెప్పని అందరం కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈ రోజున కలిసాయి. ఎన్డీఏ కూటమి రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ వైసీపీని చూద్దాం. 99% హామీలు నెరవేర్చామన్న వ్యక్తి ఆ 99% హామీలు నెరవేర్చడం కాదు, 1% కూడా నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇది ప్రజలు గమనించారు. ఈ రోజున రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ఇసుక ధరలను పెంచేసి ఇసుక లక్షల టన్నుల కొద్ది ఇసుకని తన్నుకు దోచుకొని భవన నిర్మాణ కార్మికులు, అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది పొట్టగొట్టేశారు. పరిశ్రమలు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. లక్షల కోట్ల విలువైనటువంటి అందులో వసతులు కల్పించి దాదాపుగా మీరు విశాఖ చెన్నై కారిడార్ తీసుకోండి, 98,00,000 మందికి ఉపాధి కోసం అని చెప్పని 2.5 లక్షల కోట్ల ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంతవరకు అక్కడ ఉన్న పరిశ్రమలే తరలిపోయాయి. ఇంకో 2 మనకి చెన్నై, అలానే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఇట్లా ఎన్నో కారిడార్ ఉన్నప్పటికీ అందులో ఉన్న తరిమేసేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడి దౌర్జన్యం చేసి అసలు రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఉపాధి లేక నానా రకాలుగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవేమీ లేదు. అంటే ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలి. మళ్ళీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఈ రాష్ట్రము దేశంలోనే తలమానికంగా తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు, పెద్దలు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 17వ తేదీన చిలకలూరుపేటకి నరేంద్ర మోదీ గారు కూడా భారత ప్రధాని రాబోతున్నారు. నిన్న కూడా దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కమిటీలు కూర్చున్నాము.
దాంట్లో ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నాము. ఈ చిలకలూరుపేటలో 17వ తేదీన జరగబోయేటటువంటి సభనే రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానంలో మొట్టమొదటి అడుగు కూడా అవుతోందని చెప్పని బలంగా మేము విశ్వసించడమే కాకుండా ఈ రోజున ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఓకే. ఇక వైసీపీ క్యాండిడేట్లు అంటారా, ఎవరున్నారండి? ఇంతకు ముందు 5 సంవత్సరాలు మీరు చూస్తే మంత్రులు పేరుకే ఉన్నారు, కానీ బూత్ పురాణాల్లాగా అసెంబ్లీలో, మైకుల ముందు, ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ జగన్ భజన చేయడానికి తప్పితే నిజంగా ఏ శాఖ మంత్రి అయినా సరే, నేను ఒక శాఖకి సంబంధించిన మంత్రిని, నా పైన నేను ఒక బాధ్యత ఉంది, ఈ శాఖను నేను నిర్వర్తించాలని ఉన్నదా? మొత్తం నియంతృత్వ పాలనే. అసలు అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకరి పేరైనా తెలిసేటటువంటి పరిస్థితి ఉందా? మళ్ళీ ఏం మొహం పెట్టుకుని, అందుకే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి మరొకసారి ప్రజలు చిదిరించుకుంటున్నారని అతనికి అభ్యర్థులు దొరకట్లా. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని మారుస్తున్నాడు. నన్ను చూసి ఓటేయండి అని చెప్తున్నాడు. నిన్ను చూసి ఓటేస్తున్నాయిగా ఈ రాష్ట్రం ఇంత అధోగతి పాలు చేసింది. ఇంకా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఇంకేదో చేస్తామంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి ఇప్పుడు ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో ఏం కోల్పోయింది, దాన్ని తిరిగి సాధించుకోవాలి అంటే కనుక ఎటువంటి అభ్యర్థులని మనం గెలిపించుకోవాలన్న స్పష్టత ఈ రోజున రాష్ట్ర ప్రజలకు దాదాపుగా వచ్చేసింది. రైట్ అండి, థ్యాంక్ యూ. అట్లాగే రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు? ఒకవైపు కూటమి మాత్రం దూసుకుపోతోంది. సో అభ్యర్థులు ఏదో ప్రకటనలు అంటే మాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చర్చలు ఇవన్నీ కూడా సీట్ల కేటాయింపులు అయిపోయాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఇన్ఛార్జీల మార్పులు, ఇన్ఛార్జీలు ఇంకా అక్కడే తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి కూటమి నుంచి ఎవరైనా మంచి పేరున్నటువంటి కావచ్చు